నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ప్రతిపక్ష నేతలే లక్ష్యంగా ఫోన్ ట్యాపింగ్, సొంత పార్టీ వాళ్లపైన కన్ను, రేవంత్, ఈటల, బండి సంజయ్, రాజయ్య సహా పలువురిపై నిఘా. మేడిగడ్డపై తదుపరి పరీక్షలకు ఇంజనీర్ల సన్నాహాలు, రేపు బ్యారేజీ వద్దకు సెంట్రల్ సాయిల్ రీసెర్చ్ సంస్థ నిపుణుల బృందం. రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు కార్యాచరణ, పల్లెల నుంచి రాజధాని వరకు పండుగ వాతావరణం ఉండేలా ఏర్పాట్లు. ఆసుపత్రుల్లో అగ్నిమాపక ఏర్పాట్లపై తనిఖీలు చేయండి, ఢిల్లీ ఘటన నేపథ్యంలో సీఎస్లకు కేంద్రం లేఖ. ఘనంగా ఎన్టీఆర్ 101వ జయంతి వేడుకలు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సహా ప్రముఖుల నివాళులు. తెలుగువారి ఆత్మ గౌరవానికి ప్రతీక అయిన నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు నివాళులర్పించారు. చలనచిత్ర రంగంలో పురాణ పురుషుల పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసి అశేష ప్రజానీకాన్ని మెప్పించారని కొనియాడారు. ఇంటింటి ఇలవేల్పుగా నీరాజనాలు అందుకున్న రామారావు రాజకీయాల్లోనూ నవశకానికి నాంది పలికి దేశ రాజకీయ ముఖచిత్రాన్నే మార్చేశారని ప్రశంసించారు. గొప్ప జాతీయవాది అయిన రామారావు నిరంకుశ రాజకీయాలకు ఎదురొడ్డి నిలిచి దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థకు అంకురార్పణ చేసి మార్గదర్శిగా నిలిచి మహానేతగా మన్ననలు అందుకున్నారు. మహిళలకు ఆస్తి హక్కు, అధికార వికేంద్రీకరణ సహా ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిన గొప్ప సంస్కరణవాది నందమూరి తారక రామారావు అని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ ఎన్టీఆర్ 101వ జయంతిని పురస్కరించుకుని కుటుంబ సభ్యులు, అభిమానులు, పార్టీ శ్రేణులు నివాళులర్పించారు. విద్యకు పెద్దపీట వేసిన వ్యక్తి అని కొనియాడారు. ఎన్టీఆర్ అంటే నటనకు నిర్వచనమని, నవరసాలకు అలంకారమని, నటనకు విశ్వవిద్యాలయమని బాలకృష్ణ తెలిపారు. ఎన్టీఆర్ స్ఫూర్తిని ఎంతో మంది అందిపుచ్చుకుని అంచెలంచెలుగా ఎదిగారని గుర్తు చేశారు. ఒక మామూలు రైతు కుటుంబంలో పుట్టి అలాగే ముందు అవకాశం వచ్చాను కూడా కాదు అని ముందు చదువుకే ప్రాధాన్యత ఇచ్చి ఆయన చదువు పూర్తి చేసుకున్నాక మరి చలనచిత్ర ప్రవేశంలోకి అడుగుపెట్టడం జరిగింది. అదే ఇక ఆయన చలనచిత్ర రంగంలో ఆయన ప్రస్థానం గురించి వేరే చెప్పనవసరం లేదు. ఎన్టీఆర్ అంటే ఒక నటనకు నిర్వచనం, ఎన్టీఆర్ అంటే ఒక నవరసాలకు ఒక అలంకారం, ఎన్టీఆర్ అంటే నటనకు ఒక విశ్వవిద్యాలయం. అలాగే ఎన్టీఆర్ అంటే నానా జాతులకు దైవ సమానం. ప్రతి తెలుగు బిడ్డ బొడ్డు ఓడకముందే రాజకీయ చైతన్యం తీసుకొచ్చింది నందమూరి తారక రామారావు. ఎంతమందికి పరిమితమైన ఈ రాజకీయాల్లోకి అటు డాక్టర్లు అయితేనేమి, లాయర్లు అయితేనేమి, గ్రాడ్యుయేట్లు అయితేనేమి, పోస్ట్ గ్రాడ్యుయేట్లు అయితేనేమి, అలాగే అభిమానులు అయితేనేమి అందరూ కూడా రాజకీయాల్లోకి తీసుకొచ్చి మరి అంతవరకు ఈ యొక్క అధికారంలో ఉన్న పదవులకు దూరంగా ఉన్న బడుగు బలహీన వర్గాలు అయితేనేమి, వెనకబడిన తరగతులు, అలాగే తాడిత పీడిత కులాలు అయితేనేమి, మైనారిటీలు అయితేనేమి అందరూ కూడా తీసుకొచ్చి సాధారణంగా ఆహ్వానించి అధికారంలో ఉన్న పదవులతో అలంకరించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించిన సంచలన విషయాలు రాధాకిషన్ రావు వాంగ్మూలం రూపంలో బయటపడ్డాయి. అసలు ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేయాల్సి వచ్చింది, ఇందుకు అనుసరించిన వ్యూహమేంటి, దీన్ని ఎలా అమలు చేశారు వంటి వివరాలన్నీ బయటపడ్డాయి. ఈ మేరకు దర్యాప్తు అధికారులకు ఇచ్చిన వాంగ్మూలంలో వెల్లడించారు. ఇందులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సహా మాజీ మంత్రి హరీష్ రావు పేర్లు బహిర్గతమయ్యాయి. సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మరో మలుపు తిరిగింది. రాధాకిషన్ రావు పోలీసులకు తెలిపిన వాంగ్మూలంలో కీలక అంశాలు బయటపడ్డాయి. పోలీసులకు రాధాకిషన్ రావు ఈ విషయాల్ని వెల్లడించారు. ప్రతిపక్షాన్ని కట్టడి చేసేందుకు అప్పటి ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ వ్యూహాన్ని రచించిందన్న రాధాకిషన్, భారాస ప్రయోజనాల దృష్ట్యా కీలకమైన హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ విభాగానికి తమ సామాజిక వర్గానికే చెందిన నమ్మకమైన అధికారి కావాలని కేసీఆర్ కోరుకున్నారని వెల్లడించారు. ఆయన అభీష్టం ప్రభాకర్ రావు సూచన మేరకు తనను టాస్క్ ఫోర్స్ డీసీపీగా నియమించారని తెలిపారు. కేసీఆర్ ఆలోచనల్ని అర్థం చేసుకుని అప్పటి నుంచి ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులకు సంబంధించిన ముఖ్యమైన పనులు చక్కబెట్టడం మొదలు పెట్టారని వివరించారు. సివిల్ వివాదాల పరిష్కారంతో పాటు ముఖ్యమంత్రి, భారాసాకు వ్యతిరేకంగా సమస్యలు సృష్టిస్తున్న వారిని దారిలోకి తీసుకుని రావడం, ఆందోళనలు అణచివేయడం వంటివి ఈ పనుల్లో ఉండేవని తెలిపారు.
కొద్దిపాటి విమర్శ వచ్చినా కేసీఆర్ చిరాకు పడేవారని, ప్రతిపక్ష నాయకుడిని గమనిస్తూ ఉండేందుకు ఎస్ఐబి డీఎస్పీ ప్రణీత్ రావు ఆధ్వర్యంలో ఐజీ ప్రభాకర్ రావు ప్రత్యేక బృందం ఏర్పాటు చేశారని వెల్లడించారు. అప్పటి నుంచి వారితో కలిసి పనిచేయడం మొదలుపెట్టారని రాధాకిషన్ రావు పేర్కొన్నారు. వివిధ పార్టీల నాయకుల ఫోన్లను పర్యవేక్షించడం ద్వారా సేకరించిన సమాచారాన్ని ప్రణీత్ రావు ద్వారా తీసుకున్నట్లు తెలిపారు. ప్రతిపక్షాలకు చెందిన డబ్బు పట్టుకోవడం, తెరాస పార్టీ అవసరాల కోసం అందుతున్న డబ్బు సజావుగా రవాణా అయ్యేలా చూడడానికి ప్రణీత్ రావుతో కలిసి పనిచేయాలని ప్రభాకర్ రావు ఆదేశించినట్లు వెల్లడించారు. 2018 ఎన్నికల ముందు మొదలైన ఈ పని 2019 లోక్సభ, ఆ తరువాత ఉప ఎన్నికలు, 2023 ఎన్నికల్లోనూ కొనసాగిందన్నారు. రాష్ట్రంలోని వివిధ నియోజకవర్గాల్లో జరుగుతున్న రాజకీయ పరిణామాల గురించి భారాసాకు, ఆ పార్టీ నాయకులకు ముప్పుగా భావించే నాయకులకు సంబంధించిన సమాచారం సేకరించేందుకు ప్రభాకర్ రావు తరచుగా చర్చించేవారని తెలిపారు. వీటి ఆధారంగా ప్రణీత్ రావు ఆయా నాయకుల్ని ఫోన్ ట్యాపింగ్ ద్వారా పర్యవేక్షిస్తూ ఉండేవారన్నారు. అనేక మంది సొంత పార్టీ నాయకుల్ని పర్యవేక్షించినట్లు వివరించారు. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యేతో విభేదిస్తున్న సెంభిపూర్ రాజు, కడియం శ్రీహరితో రాజకీయ వైరమున్న రాజయ్య, తాండూరు ఎమ్మెల్యే విషయంలో అసంతృప్తితో ఉన్న పట్నం మహేందర్ రెడ్డి, ఆయన భార్యతో పాటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, తీగల కృష్ణారెడ్డి, తీన్మార్ మల్లన్న, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు, ఎన్టీవీ, ఏబీఎన్ టీవీ ఛానళ్ల అధినేతలు నరేంద్రనాథ్ చౌదరి, రాధాకృష్ణుడు కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. అలాగే ప్రతిపక్ష పార్టీలకు చెందిన జానారెడ్డి కుమారుడు రఘువీర్, సరితా తిరుపతయ్య, కోరుట్లకు చెందిన జువ్వాది నరసింగరావు, అచ్చంపేటకు చెందిన వంశీకృష్ణ, మానకొండూరుకు చెందిన కవ్వంపల్లి సత్యనారాయణ, నిజామాబాద్ ఎంపీ అరవింద్ కార్యాలయ సిబ్బంది, ఈటల రాజేందర్, బండి సంజయ్, వివిధ నియోజకవర్గాలకు చెందిన అనేక మంది వ్యాపారులు, స్థిరాస్తి సంస్థల్ని ఇలా పర్యవేక్షించారు. ఎస్ఐబి తమ ఫోన్లను ట్యాప్ చేస్తోందన్న భయంతో అనేక మంది రాజకీయ నాయకులు, న్యాయవాదులు, అధికారులు మామూలు ఫోన్లు వాడడం మానేసి వాట్సాప్, సిగ్నల్, స్నాప్చాట్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా మాట్లాడుకోవడం మొదలుపెట్టినట్లు రాధాకిషన్ రావు వివరించారు. వారి ఇంటర్నెట్ ఫోన్ కాల్స్ ను గమనించేందుకు ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు, ఆయన బృందంలోని సభ్యులు ఇంటర్నెట్ ప్రోటోకాల్ డేటా రికార్డు సేకరించడం మొదలుపెట్టారని తెలిపారు. ముఖ్యంగా 2023 ఎన్నికల సందర్భంగా అక్టోబర్, నవంబర్లో ఐన్యూస్ కు చెందిన శ్రవణ్ కుమార్ అప్పటి మంత్రి హరీష్ రావు తరపున సరాసరి ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావును కలుస్తూ ఉండేవారని వివరించారు. దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో భాజపా వరుస విజయాల తర్వాత ఆ పార్టీకి బ్రేక్ వెయ్యారన్న ఉద్దేశంతో మునుగోడు ఉప ఎన్నికల్ని ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారన్న రాధాకిషన్, భాజపాలో పెద్దలుగా చెప్పుకుంటున్న కొందరు తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని ప్రలోభ పెడుతున్నట్లు 2022 అక్టోబరు చివర్లో కేసీఆర్ కు తెలిసిందన్నారు. మరికొందరు భారాస ఎమ్మెల్యేల్ని ఆయనతో పాటు తేవారని, రోహిత్ రెడ్డిపై ఒత్తిడి తెచ్చినట్లు కేసీఆర్ కు సమాచారం అందిందన్న ఆయన, దీని ఆధారంగా భాజపాను ఇరుకున పెట్టారని కేసీఆర్ భావించారని తెలిపారు. కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా ప్రణీత్ కొందరి సెల్ ఫోన్లను ట్యాప్ చేసి వారి సంభాషణలకు సంబంధించి ఒక ఆడియో క్లిప్ రూపొందించి దాన్ని కేసీఆర్ కు అందించారన్నారు. ఈ ఆడియో క్లిప్ ఆధారంగా ఎమ్మెల్యేల్ని ప్రలోభపెట్టిన నందు అనే వ్యక్తితో పాటు ఇద్దరు స్వామీజీల్ని మొయినాబాద్ దగ్గరలోని అజీజ్ నగర్లోని ఫామ్ హౌస్ కు రప్పించారన్నారు. స్పై కెమెరాలు అమర్చి వేర్వేరు సామాజిక వర్గాలకు చెందిన 3 ఎమ్మెల్యేల్ని ఇందులో పాల్గొన్నారని కేసీఆర్ ఆదేశించారన్నారు. భాజపా జాతీయ నాయకులు బిఎల్ సంతోష్ ను అరెస్ట్ చేసి తద్వారా ఈడీ కేసులో తన కుమార్తె కవితను ఇబ్బంది పెడుతున్న భాజపా తమతో సయోధ్యకొచ్చేలా చెయ్యారన్నదే కేసీఆర్ లక్ష్యమని వివరించారు. బిఎల్ సంతోష్ ను అరెస్టు చెయ్యొద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిందన్న రాధాకిషన్, కేసును సిట్ నుంచి సీబీఐకి బదిలీ అయిందని వివరించారు. అనుకున్నట్లు పని పూర్తి కాకపోవడం వల్ల కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారన్నారు. మునుగోడు ఉప ఎన్నికలప్పుడు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి భాజపా అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల డబ్బు స్వాధీనం చేసుకోవాలని ఆదేశాలు అందాయని పేర్కొన్నారు. వీరిని ట్యాపింగ్ ద్వారా పర్యవేక్షించేందుకు పేర్లు, వారి ఫోన్ నంబర్లు పోలీస్ కమిషనర్ ద్వారా అందేవన్న రాధాకిషన్, వారి ఫోన్లు ట్యాప్ చేసి మరింత సమాచారం సేకరించేందుకు ప్రణీత్ రావు సాయం తీసుకునేవాణ్ణని వివరించారు. జి వివేక్, రాజగోపాల్ రెడ్డిల సహచరుల ఆర్థిక లావాదేవీలపై కన్నేసేందుకే ఎస్ఐబికి వీరి పేర్లతో ఉన్న కాగితం పంపారన్నారు. ఈటల రాజేందర్ పిఏ జనార్దన్ కు సంబంధించిన సమాచారం ఆధారంగా భారతీయ విద్యాభవన్ దగ్గర 90 లక్షలు స్వాధీనం చేసుకుని జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించామని వెల్లడించారు. ఇలా పలువురు నేతలకు చెందిన డబ్బును స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇందుకు చాలా మంది జిల్లా అధికారులు, ఉన్నతాధికారులు సహకరించేవారన్న ఆయన, వారందరికీ కేసీఆర్ ఆశీస్సులు ఉంటాయని, మంచి పోస్టింగులు దక్కుతాయని చెప్పేవాళ్లమని పేర్కొన్నారు. ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు కేసీఆర్ ను తీవ్రంగా విమర్శిస్తూ ఉండే తీన్మార్ మల్లన్నను 2021 ఆగస్టు నెలలో అరెస్టు చేశామన్నారు.
ఆయన్ని నిరంతరం గమనిస్తూ ఉండాలని ప్రభాకర్ రావును నాటి సీఎం ఆదేశించినట్లు తెలిపారు. 2022లో ఎస్ఐబి ఇచ్చిన సమాచారం ఆధారంగా కేసీఆర్ ను విమర్శిస్తూ పోస్టులు పెట్టిన సైబరాబాద్ పరిధిలోని సునీల్ కొనుగోలు కార్యాలయంలో హైదరాబాద్ పోలీసులు సీసీఎస్ కలిసి సోదాలు నిర్వహించాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలకు సంబంధించిన కీలకమైన సమాచారాన్ని సేకరించి వారికి ఆటంకం కలిగించే ఉద్దేశంతోనే చట్టవిరుద్ధంగా ఈ సోదాలు నిర్వహించారని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయని వివరించారు. 2023 ఎన్నికల్లో భారాస ఓడిపోయిన తర్వాత ప్రభాకర్ రావు తాను రాజీనామా చేశామని, ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదై అరెస్టు చేశాక 2 ఫోన్లను అధికారులకు అప్పగించారని వెల్లడించారు. ఒక ఫోన్లో సమాచారం మాత్రం చెరిపేశారని, అందులో ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు, భుజంగరావు, ఇతర అధికారులు, ప్రైవేటు వ్యక్తులతో జరిపిన చాటింగులు ఉన్నాయని తెలిపారు. ఐఫోన్లో సమాచారాన్ని మాత్రం చెరిపేయలేదని రాధాకిషన్ రావు తెలిపారు. ప్రణీత్ రావు వాంగ్మూలంలో నాటి మంత్రి హరీష్ రావు పేరు వెల్లడించారు. ఐన్యూస్ ఎండీ శ్రవణ్ రావును కలుస్తుంటారని, ఆయన ద్వారా అనేక మంది ఫోన్ నంబర్లు వస్తాయని ప్రభాకర్ రావు ద్వారా హరీష్ రావు చెప్పించారని ప్రణీత్ పేర్కొన్నారు. మేడిగడ్డ ఆనకట్టకు జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీ సూచించిన తదుపరి పరీక్షలను ఢిల్లీకి చెందిన సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్స్ రీసెర్చ్ స్టేషన్ నిర్వహించనుంది. సంస్థ ప్రతినిధులు రేపు బ్యారేజీని పరిశీలించనున్నారు. సిడబ్ల్యూపీఆర్ఎస్, ఎన్జీఆర్ఐ సంస్థలు మిగిలిన 2 ఆనకట్ల పరీక్షలు చేపట్టనున్నాయి. మేడిగడ్డ ఆనకట్టకు సంబంధించిన పనులన్నీ సమాంతరంగా కొనసాగుతున్నాయి. మేడిగడ్డ ఆనకట్టుకు సంబంధించిన అన్ని పనులు వేగవంతంగా సాగుతున్నాయి. దెబ్బతిన్న సీసీ బ్లాకుల స్థానాల్లో కొత్త వాటిని అమర్చడం, షీట్ ఫైల్స్ ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతోంది. ఆనకట్ట 7వ బ్లాకులో దెబ్బతిన్న పియర్స్ ప్రాంతంలో ఉన్న గేట్ల తొలగింపు ప్రక్రియ కూడా సాగుతోంది. తెరవడానికి వీలు కాని 4 గేట్లను కటింగ్ ద్వారా తొలగించాల్సి ఉంది. 20వ నంబర్ గేటుకు సంబంధించిన కటింగ్ ప్రక్రియ చేపట్టారు. ఒక్కో గేట్ కటింగ్ కు 3 నుంచి 4 రోజుల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. 4 గేట్లను ఇదే తరహాలో తొలగించనున్నారు. అటు బ్యారేజ్ ముందు భాగంలో ఏర్పడిన రంధ్రాన్ని పూడ్చే పనులను కూడా ప్రారంభించారు. ముందుగా ఆ ప్రాంతంలో డ్రిల్లింగ్ చేస్తున్నారు. ఈ విధానంలో రంధ్రం పరిమాణంపై ఓ అంచనాకొస్తారు. ఆ తర్వాత ఇసుకతో గ్రౌంటింగ్ చేస్తారు. 2 రోజుల్లో గ్రౌంటింగ్ ప్రారంభమవుతుందని అంటున్నారు. వీటితో పాటు అవసరమైన ఇతర పనులను కూడా చేపడుతున్నారు. వర్షాలు సమీపిస్తున్న తరుణంలో పనులు వేగవంతం చేయాలని, రాత్రి పగలు చేయాలని నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీకి ఇంజనీర్లు స్పష్టం చేశారు. అటు ఎన్డీఎస్ఏ సిఫార్సులకు అనుగుణంగా తీసుకోవాల్సిన చర్యలపై ఈఎన్సీ జనరల్ నేతృత్వంలో ఏర్పాటైన ఇంజనీర్ల కమిటీ సోమవారం మేడిగడ్డతో పాటు అన్నారం ఆనకట్టలను పరిశీలించింది. చేయాల్సిన పనులు, పరీక్షలకు సంబంధించి వారికి సూచనలు చేశారు. మేడిగడ్డ ఆనకట్టకు నిపుణుల కమిటీ సూచించిన తదుపరి పరీక్షలను ఢిల్లీకి చెందిన సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్స్ రీసెర్చ్ స్టేషన్ నిర్వహించనుంది. సిఎస్ఎంఆర్ఎస్ ప్రతినిధులు రేపు మేడిగడ్డ ఆనకట్టను పరిశీలించనున్నారు. అన్నారం ఆనకట్టకు పుణేలోని సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ సిడబ్ల్యూపీఆర్ఎస్ పరీక్షలు చేయనుంది. సుందిల్ ఆనకట్ట పరీక్షల పనులను నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎన్జీఆర్ఐకు అప్పగించే అవకాశం ఉంది. వర్షాలను దృష్టిలో పెట్టుకుని వీలైనంత త్వరగా పరీక్షలు పూర్తి చేయాలని భావిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. జూన్ 2న రాష్ట్ర వ్యాప్తంగా అవతరణ దిన సంబరాలను ఘనంగా జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. పల్లె నుంచి రాజధాని వరకు పండుగ వాతావరణం ప్రతిబింబించేలా ప్రజాప్రతినిధులు అందరూ భాగస్వాములయ్యేలా ప్రణాళికలు చేస్తున్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరగనున్న ఉత్సవాల్లో రాష్ట్ర అధికార గీతం చిహ్నాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. రాత్రి 7 గంటల నుంచి ట్యాంక్ బండ్పై కళారూపాల ప్రదర్శన, లేజర్ షోకు సన్నాహాలు చేస్తున్నారు. జూన్ 2న తెలంగాణ అవతరణ దినోత్సవాల్ని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రజా ప్రతినిధులందరినీ భాగస్వాములు చేస్తోంది. ఎమ్మెల్యేలు, మేయర్లు, జిల్లా పరిషత్, మున్సిపల్, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్పర్సన్లు తమ కార్యాలయాల్లో జాతీయ జెండా ఆవిష్కరించారని ప్రభుత్వం తెలిపింది. మండల ప్రజా పరిషత్ కార్యాలయాల్లో ఎంపీపీలు, పంచాయతీల్లో సర్పంచ్లు జెండా ఆవిష్కరించారని సీఎస్ శాంతికుమారి మెమో జారీ చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉదయం 9:30 గంటలకు అధికారులు జాతీయ జెండా ఆవిష్కరించారని తెలిపారు. ఉదయం 9 గంటలకు జిల్లా స్థాయి ఉత్సవాల్ని కలెక్టర్లు జాతీయ జెండా ఆవిష్కరించి ప్రారంభించారని సీఎస్ పేర్కొన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. జూన్ 2న రాష్ట్ర అవతరణ వేడుకలపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించిన శాంతికుమారి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. జూన్ 2న ఉదయం గన్ పార్క్ లోని అమరవీరుల స్తూపం వద్ద అమరులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళి అర్పించి అక్కడి నుంచి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే వేడుకలకు హాజరవుతారు. పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే కార్యక్రమంలో రాష్ట్ర గీతాన్ని, రాష్ట్ర చిహ్నాన్ని ఆవిష్కరించి ప్రసంగిస్తారు.
రాత్రి 7 గంటల నుంచి 9 వరకు ట్యాంక్ బండ్ పై కళారూపాల కార్నివాల్, 5,000 మంది శిక్షణలో ఉన్న పోలీసులతో బ్యాండు ప్రదర్శనకు సన్నాహాలు చేస్తున్నారు. ట్యాంక్ బండ్ పై 80 స్టాళ్లలో హస్తకళలు, చేనేత, స్వయం సహాయక బృందాల వస్తువులు, నగరంలోని ప్రముఖ హోటళ్ల ఫుడ్ స్టాళ్లు ఏర్పాటు చేయనున్నారు. పిల్లల కోసం క్రీడలతో కూడిన ప్రాంగణాన్ని సిద్ధం చేస్తున్నారు. సాంస్కృతిక ప్రదర్శనల అనంతరం ఆకట్టుకునేలా బాణసంచా, లేజర్ షోలు నిర్వహించనున్నారు. ప్రభుత్వ కార్యాలయాలన్నీ విద్యుత్ దీపాలతో అలంకరించారని అధికారులకు సీఎస్ తెలిపారు. పరేడ్ గ్రౌండ్స్ లో ఏర్పాట్లను ఆమె పరిశీలించారు. పరేడ్ గ్రౌండ్స్ కార్యక్రమంలో సోనియా గాంధీతో పాటు రాష్ట్ర ఆవిర్భావంలో కీలక పాత్ర పోషించిన పలువురిని సత్కరించనున్నారు. తెలంగాణ రాష్ట్ర అధికార చిహ్నం గీతం తుది మెరుగులు దిద్దుకుంటున్నాయి. ప్రముఖ చిత్రకారుడు రుద్రం రాజేశం రాష్ట్ర అధికార చిహ్నాన్ని తీర్చిదిద్దుతున్నారు. రాజేశం బృందంతో చర్చించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 12 నమూనాల్ని పరిశీలించి ఒకటి ఖరారు చేశారు. ఎంపిక చేసిన దానిలో కొన్ని తుది మార్పుల్ని సూచించారు. గత చిహ్నంలో చార్మినార్, కాకతీయ తోరణము ఉన్నాయి. అయితే రాచరికపు ముద్రల బదులుగా ప్రజాస్వామ్యం, తెలంగాణ ఉద్యమం ప్రతిబింబించాలని సీఎం భావిస్తున్నారు. లోగోలో 3 సింహాల గుర్తు పెట్టారని భావిస్తున్నారు. రాష్ట్ర గీతంగా ఖరారు చేసిన జయ జయ హే తెలంగాణకు తుది మెరుగులు దాదాపు పూర్తయ్యాయి. సీఎం సూచనలతో భావం, భావోద్వేగం మారకుండా కవి అంత్యశ్రీ మార్పులు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కవి అంత్యశ్రీ సూచనలకు అనుగుణంగా సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి స్వరకల్పన చేశారు. తెలంగాణ తల్లి రూపం కూడా కొలిక్కొస్తున్నట్లు సమాచారం. రాష్ట్ర అవతరణ వేడుకల నిర్వహణతో పాటు ఎవరెవరిని ఆహ్వానించాలి, ఎలాంటి ఏర్పాట్లు చేయాలనే అంశాలపై రేవంత్ రెడ్డి నేడు లేదా రేపు కీలక సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. సింగరేణి గనుల కోసం విలువైన భూములిచ్చిన త్యాగధనులకు దశాబ్దాలు గడుస్తున్నా కష్టాలు మాత్రం తీరడం లేదు. భూ సేకరణ సమయంలో నిర్వాసితులకు కేటాయించిన కాలనీలో అన్ని రకాల వస్తువులు కల్పిస్తామని హామీలు గుప్పించినా నేటికి అమలు కాకపోవడంతో సమస్యలతోనే సహజీవనం చేస్తున్నారు. ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు JK5 ఉపరితల గని నిర్వాసితుల దయనీయ దుస్థితి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో సింగరేణి సంస్థ భూసేకరణ సమయంలో నిర్వాసితుల నుంచి స్థలాలను సేకరించి ఉపరితల గని ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఈ JK5 ఉపరితల గని సింగరేణికి తలమానికంగా లాభాలార్జిస్తోంది. కానీ దీనికోసం భూములిచ్చిన స్థానికులకు మాత్రం తీరని శోకాన్ని మిగులుస్తోంది. ఉపరితల గని కోసం 2008లో సింగరేణి అధికారులు, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా సర్వేలు నిర్వహించారు. పట్టణంలోని హమాలీ బస్తీ, కళాసీ బస్తీ, మంతిని పైల్ బస్తీ, బాటన్ ఫీట్ బస్తీలకు చెందిన 600 కుటుంబాలను నిర్వాసితులుగా గుర్తించారు. గని కోసం ఇళ్ల స్థలాలు ఇచ్చిన వారితో కలిపి సుమారు 1420 మందికి 2012లో సింగరేణి సంస్థ నష్టపరిహారం చెల్లించింది. అలాగే స్థానిక JKCER క్లబ్ సమీపంలో R&R కాలనీ ఏర్పాటు చేసి ఇంటి నిర్మాణం కోసం బాధితులకు స్థలాలిచ్చింది. ఈ స్థలాల్లో నిర్వాసితులు ఇంటి నిర్మాణం చేసుకున్నారు. ప్రస్తుతం 400 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఇంతవరకు బాగానే ఉన్నా 2008 నుంచి R&R కాలనీలో నివాసం ఉంటున్న 400 కుటుంబాల నిర్వాసితులకు ఇచ్చిన హామీలేవి నెరవేరకపోవడంతో సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నారు. గతంలో కాలనీ వాసులకు సింగరేణి నీటితో పాటు పురపాలిక ద్వారా తాగునీరు సరఫరా అయ్యేది. పురపాలిక నీటిని అందిస్తోందనే ఉద్దేశంతో ఇటీవల సింగరేణి అధికారులు నీటి సరఫరా నిలిపివేశారు. బల్దియా నుంచి 2 రోజులకోసారి నీళ్లు వస్తుండటంతో అవి ఏమాత్రం చాలటం లేదని కాలనీ వాసులు చెబుతున్నారు. వేసవిలో సమస్య తీవ్రంగా ఉంటోందని చెబుతున్నారు. సమీపంలో సింగరేణి D బ్లాక్ నుంచి నిత్యం దుమ్ము, ధూళి కాలనీని కమ్మేస్తోంది. దీంతో స్థానికులు శ్వాసకోశ సమస్యలతో అవస్థలు పడుతున్నారు. ఆర్థిక ఇబ్బందులతో నిర్వాసితుల్లో కొందరు ఇళ్ల స్థలాలు విక్రయించారు. వాటిని కొని సొంతంగా ఇల్లు నిర్మించుకున్న వారికి ఇంటి నంబర్లు ఇవ్వడం లేదు. ఈ సమస్య పరిష్కరించాలని బాధితులు కోరుతున్నారు. శివారు ప్లాట్లలో నేటికి విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయలేదు. నిర్వాసితుల్లో పశు సంపద ఉన్న వారికి చావిడి కోసం మొదట్లో స్థలం కేటాయించినా కొద్ది రోజులకే మళ్లీ తీసుకున్నారు. శ్మశాన వాటికలో నీటి సదుపాయం లేదు. శౌచాలయాలు లేవు. కాలనీలో పార్కు నిర్మాణానికి 4 ఏళ్ల క్రితం శంకుస్థాపన చేసినా పనులు పూర్తి చేయకుండా అసంపూర్తిగా వదిలేయడంతో కాలనీ వాసులకు ఇబ్బందులు తప్పడం లేదు. JK5 ఓసీలో ఓపెన్ కాస్ట్ కింద మా ఇండ్లు కోల్పోయినాము. మా జీవనోపాధి గేదెలు కాసుకొని పాలమ్ముకొని బతికే వాళ్ళం. వాళ్ళు ఇచ్చింది ఏముంది, ఇళ్ల ప్లాట్ ఒకటి ఇచ్చారు. ఆ గేదెలకు సరిపోయిన కూడా స్థలం ఇక్కడ సింగరేణి వాళ్ళు ఇచ్చారు. ఇస్తే అదే ప్లేస్ లో మేము షెడ్లు వేసుకున్నాం. ఆ తర్వాత సింగరేణి వాళ్ళు ఏమన్నారో మాకు తెలియకుండా ఇది మున్సిపాలిటీకి హ్యాండ్ ఓవర్ చేసినామని చెప్పేసి వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి మా షెడ్లని నిర్దాక్షిణ్యంగా JCBతో మొత్తం కూలగొట్టి బజార్న పడేశారు. నాకు
ఆడపిల్లలు ఉండే 4 ఆడపిల్లలు అయ్యా వాటి కాసుకొని బతికేటోని నాకు 100 గదాలు జాగిచ్చుండు. షెడ్ వేసుకున్నా, దౌర్దైన్యంగా షెడ్ని నెట్టేసి నన్ను ఆగం చేశారు సార్. నాకు ఇప్పుడు పెట్టే అదేరు లేదు. నాకు ఆడపిల్లలు ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయి నా చిన్న బిడ్డకు ప్యాకేజీ రాలేదు. భూమి చెట్లు సేమ అన్ని వదిలేసి వీడికి వస్తే నన్ను ఆగం చేశారు సార్. నా జాగా నాకు ఇవ్వాలి సార్. 2016లో మాకు ఖాళీ ప్లాట్లు ఇస్తా అని చెప్పేసి సింగరేణి వాళ్ళు ఇచ్చారు మాకు. అప్పటి నుంచి మాకు ఇప్పటిదాకా పట్టాలు ఏమి ఇవ్వలేదు, ప్యాకేజ్ కూడా రాలేదు. ప్లాట్ రాలేదు, ప్యాకేజ్ రాలేదు. కోర్టుకి వేసినాం, ఎక్కడెక్కడో తిరుగుతున్నాం, వస్తాయి అన్నారు. చాలా కాడ తిరిగినాం, రాలేదు. ఖాళీ ప్లేస్ అని చూపెడితే ఇప్పుడు కూడా ఆ ఖాళీ ప్లేస్ కూడా గుంజుకుందామని చూస్తానులండి. మా ఆయనకు ప్యాకేజ్ రాలేదు, ఏం రాలేదండి. నాకు 2 ఆడపిల్లలండి. 2 ఆడపిల్లలను తీసుకొని ఏ రోడ్డు మీద వెళ్ళాలండి. ఫ్లాట్ సుధా అనే అమ్మాయికి అమ్ముకున్నారండి. పట్టుకొని ఆమె వచ్చి ఊకే మమ్మల్ని వేధిస్తుంది. బుల్డోజర్లు పెట్టిస్తా, ఇది పెట్టిస్తా అని వేరే వార్డ్ కౌన్సిలర్ కు తీసుకొచ్చి మాకు బెదిరిస్తాందండి. మేమైతే ఇక్కడ నుంచి అయితే జరగం. ఏదైనా ఒక ఆధారం చూపెట్టండి, మా ఆయనకు ప్యాకేజ్ వచ్చేటట్టు చూడండి, లేకుంటే మాది రోడ్డు మీద పరిస్థితి మాది. స్థానికంగా ఉంటున్న కాలనీ వాసులు ఎన్నో సమస్యల్ని ఎదుర్కొంటున్నామని వాపోతున్నారు. సింగరేణి, పురపాలిక, రెవెన్యూ అధికారులకు పలుమార్లు అర్జీలు పెట్టుకున్నా ఉపయోగం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇల్లందు పట్టణ 24 వార్డులకు సంబంధించి చెత్తను సేకరించినప్పటికీ కూడా వాళ్ళు డంప్ యార్డుకు తీసుకెళ్లకుండా ఈ ఇల్లందు పట్టణ R&R కాలనీ 12వ వార్డులో డంప్ చేయడం జరుగుతుంది. ఓసీ తీసుకున్న నాడు అందరికి కూడా సరైన న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది. ఇక్కడ ఈ ఓసీ నిర్వాసులకు సంబంధించి ఒక వర్గానికే ఉద్యోగాలు కేటాయించడం జరిగింది. సెక్యూరిటీ గార్డు విషయంలో సుమారు 40-45 మంది ఇతర వ్యక్తులు పనిచేస్తూ ఉంటే స్థానికులైన నిర్వాసితులకి కేవలం 4కే అవకాశం కల్పించడం జరిగింది. షెడ్యూల్ సంబంధించిన జాగాలు కేటాయించినప్పటికీ ఆ తర్వాత కాలంలో సింగరేణి యాజమాన్యం మమ్మల్ని మోసం చేసి మున్సిపాలిటీకి గ్రీనరీగా చూపెట్టి చిట్టడివి పెట్టడానికి తెలియజేయడం జరిగింది. మనిషికి 1,40,000 రూపాయలు ప్యాకేజ్ ఇచ్చి 200 గదాల జాగిస్తానని 80 గదాల జాగా మాత్రమే మాకు ఇచ్చిండ్రు. అన్న కింద తమ్ముడు పడితే R&R కాలనీలో ప్లాట్లు లేవని మాకు ముందు చెప్పలేదు. చెప్పక తండ్రి చనిపోతే ఇంటికి పెద్ద కొడుకు అని ఆ పెద్ద కొడుకు పేరే రాయడం జరిగింది. ఆ ఒక కొడుకే వచ్చింది కానీ 2 తమ్ములకు రాలేదు. తల్లికి అన్నం పెట్టలేవా నువ్వు అని తల్లికి కూడా ప్యాకేజ్ ఇయ్యలేదు, ఫ్లాట్ ఇయ్యలేదు. ఇలా ఇండ్లు లేక కూడా క్వార్టర్స్ లల్లా ఉన్నారు. ఆ క్వార్టర్స్ లలో ఉన్నోళ్లకు ఇప్పుడు సింగరేణి వచ్చి ఆ క్వార్టర్స్ కూడా కాల్ చేయాలి, లేకపోతే పొకిలేని పెడతాం, బోలేరు పెట్టుకుని నెట్టేస్తామని అంటారు. వాళ్లకు మీరు ప్యాకేజ్ ఇవ్వలేదు, ఏంటిది మరి ప్లాట్లు ఇవ్వలేదు, వాళ్ళు రోడ్ల మీద ఉంచదలుచుకుంటే మీరు అట్లా చేయండి. ఇలా ఇక్కడ సింగరేణి వాళ్ళు నిర్వాసితులకు ఇచ్చినటువంటి RR కాలనీ సరైనటువంటి పద్ధతుల్లో నిర్మాణం జరగలే. అక్కడ జరిగినటువంటి నిర్మాణానికి సరైనటువంటి సౌకర్యాలు లేవు. అక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక బడి లేదు, మంచినీళ్ళ సౌలత లేదు. అది ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, సింగరేణి కంపెనీ పట్టించుకోవట్లేదు. సిద్దిపేట జిల్లా నంగునూరులోని ఓ సూపర్ మార్కెట్లో దొంగలు హల్చల్ చేశారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో సూపర్ మార్కెట్లోకి ప్రవేశించి 6 లక్షల రూపాయలు ఎత్తుకెళ్లారు. ఉదయం సూపర్ మార్కెట్ యజమాని వచ్చి చూడగా షట్టర్లు బద్దలు కొట్టడంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఓ గుర్తు తెలియని వ్యక్తి ముఖానికి మాస్క్ కట్టుకుని చోరీకి పాల్పడినట్టు సీసీ కెమెరాలో నమోదైంది. దీని ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఆసుపత్రుల్లో వరుస అగ్ని ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను హెచ్చరించింది. ఢిల్లీలోని పిల్లల ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం నేపథ్యంలో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర సోమవారం రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు. వేసవి ఉష్ణోగ్రతలు అధికమైన పరిస్థితుల్లో ఆసుపత్రుల్లో జరిగే అగ్ని ప్రమాదాల తీవ్రత పెరుగుతోందని చెప్పారు. అందువల్ల ప్రమాదాల నివారణకు రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం చర్యలు చేపట్టాలని లేఖలో సూచించారు. ఆసుపత్రుల్లోని అగ్నిమాపక ఏర్పాట్లపై పూర్తి స్థాయిలో తనిఖీ నిర్వహించాలని చెప్పారు. అవసరమైన చోట్ల ఫైర్ అలారమ్స్, పొగను గుర్తించి అప్రమత్తం చేసే యంత్రాలు, మంటలను ఆర్పివేసే పరికరాలను ఏర్పాటు చేయించాలని సూచించారు. ఆసుపత్రులన్నీ క్రమం తప్పకుండా అగ్నిమాపక దళం నుంచి నిరభ్యంతర ధృవీకరణ పత్రం తీసుకునేలా చూడాలని కోరారు. ప్రమాదాలు జరిగినప్పుడు రోగులను సురక్షితంగా తరలించేందుకు తగిన ప్రణాళికలు ముందుగా రూపొందించుకోవాలని లేఖలో అపూర్వ చంద్ర పేర్కొన్నారు. బాలీవుడ్ సింగర్ అర్మాన్ మాలిక్ లైవ్ ఇన్ కాన్సర్ట్ వీక్షకులను ఉర్రూతలూగించింది. హైదరాబాద్ గచ్చిబౌలిలో నిర్వహించిన అర్మాన్ అతిపెద్ద కాన్సర్ట్ కార్యక్రమానికి వీక్షకులతో 2 గంటల ముందే ప్రాంగణం కిక్కిరిసిపోయింది. రాహుల్ సిప్లిగంజ్ ప్రదర్శనతో షో ప్రారంభమైంది. ఈ ప్రదర్శన తనలో తెలియని ఉత్సాహాన్ని నింపుతోందని, యువత నన్ను, నా సంగీతాన్ని ఇష్టపడడం ఆనందంగా ఉందని అర్మాన్ అన్నారు. ఆ తర్వాత అర్మాన్ తాను పాడిన పాటల్లోని కొన్ని హిట్ పాటలను పాడారు. అర్మాన్ పాటకు కుర్రకారు స్వరం కలుపుతూ నృత్యం చేశారు.